హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు నిసీదాకి అయితే కిచిడి ప్రిపేర్ చేసా వెజిటేబుల్స్తో. సో ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఫస్ట్ అయితే 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, క్యారెట్, ఆలు, ఆనియన్, మిర్చి, టమాటో తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది కదా. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, చిటికెడు ఆవాలు, తర్వాత ఒక 2-3 పీసెస్ అంతే మిర్చి వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కదా. తర్వాత ఆనియన్స్, ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ క్యారెట్స్, అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే క్యారెట్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు వేసుకోవాలి. ఇంకా ఆలు వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఒక 50% ఫ్రై అయితే బెటర్, ఎందుకంటే అవి ఆయిల్లో ఫ్రై అయితేనే కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకని. ఇంకా అలా ఫ్రై అయ్యాక కొంచెం అటు ఇటు కలుపుకొని నెక్స్ట్ అయితే అటు ఇటు కలుపుకున్నాక ఇంకా మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు మాత్రమే, పిల్లలకి అసలు సాల్ట్ ప్రిఫర్ చేయొద్దు, కానీ జస్ట్ అలా టేస్ట్ కోసం. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంకా తర్వాత అవి కూడా మగ్గిపోయాక అటు ఇటు కలిపాక ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, అవి కొంచెం ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకుంటే బెటర్. ఇంకా అవి నానబెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. మన ఇష్టం, మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను, కొంచెమే కదా నిసీరాకి. ఇంకా మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ఒక 5-6 స్పూన్స్ రైస్ నానబెట్టుకోవాలి, ఒక 10-15 మినిట్స్. కొంచెం బెటర్ నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది మనకు కూడా. ఇంకా అందులో వేసేసుకొని కొంచెం కలిపాక ఇంకా మనం వాటికి ఎంత ఆల్మోస్ట్ ఒక 2-3 గ్లాసెస్ ఆర్ 2 గ్లాసెస్ మినిమం అయితే పోసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే 2 కంపల్సరీ ఉడకడానికి. అయితే మనకి క్యారెట్ ఆలు ఉన్నాయి కదా, ఉడకాలంటే ఖచ్చితంగా వాటర్ పోయాల్సిందే. ఇంకా 2 గ్లాసెస్ అయితే పోసాను నేను. పోసేసి అయితే మూత పెట్టేసుకున్నాను. పోసుకున్నాక ఇంకా ఆల్మోస్ట్ ఒక 4-5 విజిల్స్ రావాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే మనకైతే మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోతుంది లోపల. ఇంకా మనం అయితే స్మాషర్ తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. క్యారెట్స్, ఆలు అవన్నీ స్మాష్ అయిపోయి రైస్తో పాటు మనం పెట్టచ్చు, ఈజీగా ఉంటుంది వాళ్ళకి తినిపించడానికి కూడా. ఇంకా అంతే, ఇలా ఒక వీక్లీ 2-3 టైమ్స్ చేస్తే పిల్లలు అయితే కొంచెం లావు అవుతారు, హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా మన క్యారెట్ అంటే ఫైబర్ కదా, చాలా హెల్తీ. నేనైతే మా పాపకి ఇలానే పెడతాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.